డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. డ్రగ్స్ దందా వెనుక మీరంటే మీరున్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఇవాళ వైసీపీ నాయకులు దాంట్లో జోక్యం చేసుకుని ఆ కంటైనర్ ని ఓపెన్ చేయనీయకుండా, ఆ కంటైనర్ ని స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడ్డారనంటే ఎవరున్నారో దీంట్లో అర్థమైపోతా ఉంది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డో లేదా ఇంకొక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి చెందినటువంటి మరకలు మాకు అంటించాలంటే అది కుదిరే ప్రసక్తి లేదు. ఇవాళ ఇన్వాల్వ్ అయింది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ వరకు తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ ఘనతని. డ్రగ్స్ లో ఇంటర్పోల్ వాళ్ళు అలర్ట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత మాఫియా కింగులు, డ్రగ్స్ కింగులు మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ని రూల్ చేస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్లి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్ లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తా ఉంది. విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కంటైనర్ వచ్చింది, దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరని చూస్తే అతని పైన ఇంతకుముందు అమెరికాలో అతని అసాల్ట్, ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది, జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి. వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళ వైపు పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్టకాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇచ్చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. ఎందుకని దొంగ అన్నట్లుగా ఈరోజు ఏ విధంగా తయారైంది? టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా, ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు అలవాటు, మీరు చేసేటువంటి దొంగ పనులు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అక్రమాలు దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలు పెట్టేశారు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు,
అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా సుట్టరకాలే. మరిదికి సుట్టం, వదినికి సుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద.